హిమాలయాల మధ్యలో ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో, లష్ గ్రీనరీ మరియు మంచు మూడిన కొండలతో చుట్టుముట్టబడిన గ్రామంలో మాంధ్విక్ అనే బాలుడు తన కుటుంబంతో నివసించేవాడు. అతను జిజ్ఞాస మరియు శివుడిపై ఉన్న ప్రేమకు ప్రసిద్ధి చెందాడు. ఒక సాయంకాలం గ్రామస్థులు నిప్పు చుట్టూ గుమికూడగా మాంధ్విక్ యొక్క తాత శివుడి దయ మరియు శక్తి గురించి కథలు చెప్పారు. మాంధ్విక్ ఆగలేక అడిగాడు, శివుడు నా వంటివారికి ఎప్పుడైనా మాట్లాడుతాడా? అతని తాత చిరునవ్వుతో అన్నారు, నీ మనసు స్వచ్ఛంగా ఉంటే, నీ ప్రార్థనలు నిజాయితీగా ఉంటే శివుడు ఎల్లప్పుడూ వింటాడు. ఆ రాత్రి మాంధ్విక్ ఒక అద్భుతమైన కొండలలోని దేవాలయాన్ని కలలో చూశాడు. ఒక ప్రకాశవంతమైన శివుడు, ప్రవహించే జటాలు, ఆయన తలపై ఉండే చంద్రమ మరియు సున్నితమైన చిరునవ్వుతో కనిపించాడు. నన్ను వెతుక్కో, శివుడు విసురుగా చెప్పారు. మాంధ్విక్ తన తల్లిదండ్రులకు తన కల గురించి చెప్పాడు. వారు భయపడ్డా అతని నిశ్చయాన్ని చూసి అతన్ని ప్రయాణానికి అనుమతించారు. కేవలం ఒక కర్రతో మరియు శివుడిపై విశ్వాసంతో మాంధ్విక్ కొండలలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మాంధ్విక్ ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక వృద్ధ సంస్నాసి అతని వద్దకు వచ్చాడు. సంస్నాసి చిరునవ్వుతో అన్నాడు, నువ్వు శివుడిని వెతుకుతున్నావా? ఆశ్చర్యంగా మాంధ్విక్ తల ఊపాడు. సంస్నాసి అతనికి కొద్దిగా పండ్లు ఇచ్చి, నీ హృదయం స్వచ్ఛంగా మరియు నీ సంకల్పం దృఢంగా ఉంచు. నువ్వు అనుకున్న దానికంటే దగ్గరగా ఉన్నావు అని చెప్పాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత మాంధ్విక్ తన కలలో కనిపించిన దేవాలయం ముందు నిలబడ్డాడు. ఆ దేవాలయపు గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించాయి. లోపల అడుగు పెట్టగానే గంగురెలు మరియు ఓం నమః శివాయ మంత్రాల ధ్వని ఆలయం నింపింది. శివుడు దయతో అన్నాడు, మాంధ్విక్, నీ స్వచ్ఛమైన హృదయం మరియు నిస్వార్థ విశ్వాసం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి. గుర్తుంచుకో, నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను. నీ గ్రామానికి తిరిగి వెళ్లి ప్రేమ మరియు కరుణను ప్రాచుర్యం చెయ్యి. మాంధ్విక్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు, శాశ్వతంగా మారిపోయాడు. తన కథను పంచుకుంటూ ఇతరులను విశ్వాసం మరియు దయతో జీవించమని ప్రేరేపించాడు. ఆ రోజు నుంచి గ్రామస్థులు తరచుగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వినేవారు. అతని స్వరంలో భక్తి మరియు కృతజ్ఞతతో నిండి ఉండేది. మాంధ్విక్ యొక్క ప్రయాణం ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ.